హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మళ్ళా యూరప్ పోర్చుగల్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి రాబోయే వీడియోలు. మీరు అన్ని వీడియోలు చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంకా యూరప్ చూడాల్సింది చాలా ఉంది, అదంతా మీకు చూపిస్తాను. యూరప్ మొత్తము రాబోయే వీడియోలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అండ్ సీ ద వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. చూడండి, ఇదే కమర్షియల్ స్క్వేర్. (1755) ఒక మంచి భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది ఇక్కడ. అయినా అది కనిపించేది టైగూస్ నదంట. వాస్కోడ గామా చనిపోయిన తర్వాత ఇది నిర్మించారంట. ఎండ మండిపోతుందమ్మా, ఎండ అదిరిపోతుంది. వాటర్ తాగండి. బయట 3 హీరోలు అంట. అమ్మో, దాని గాలిలో ఉన్నారు, మీరు భూమి మీద ఉన్నారు, అంతే. అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడే తింట మొదలు పెట్టారు మా. ఎంతైనా ఈరోజు ఒక 1000 హీరోలైనా ఖర్చు పెట్టాల్సిందే ఈ లిస్బన్ సిటీలో. తీమాయ్ మొత్తం ఆకలి అవుతుంది, తినడానికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ జడ్జి గారి దగ్గర కూడా వెయిట్ చేయలేదు కదా ఎంతసేపు. అన్నీ చక్కగా నైస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు, ప్రశాంతంగా తింటున్నారు. చూడండి, ఇదంతా సిటీ. ఇంటి కూడా ఏదో మాన్యుమెంట్ ఉంది, మున్సిపాలిటీ రూమ్ లో ఉన్నట్టు ఉన్నాయి కదా మాన్యుమెంట్స్. చూడండి, మీరు చూస్తున్నారు లిస్బన్ సిటీ. సూపర్ నైస్ సిటీ. కూడా బాగా పెట్టారు ఇక్కడ లిస్బన్లో. డైనింగ్ స్టార్ట్ అయినాయి అప్పుడే. నైస్. చూడండి, ఇదే కమర్షియల్ స్క్వేర్. ఇది చాలా హిస్టరీ ఉంది, సూపర్గా ఉంటుంది అసలుకి. ఎక్స్ట్రాడినరీ ఇది. ఫస్ట్ ఐకానిక్ ప్లేస్ ఆఫ్ ది పోర్చుగల్ అంటారు దీన్ని. నైస్, సూపర్. పెద్ద క్రూజ్ కూడా ఉంది అక్కడ, వెళ్దాం, అన్నీ చూద్దాం. చూడండి, ఇదే లిస్బన్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతము. ఇదంతా కమర్షియల్ స్క్వేర్ అంటారు, ఇక్కడ కమర్షియల్ స్క్వేర్ అంటారు. 1755లో ఒక మంచి భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది ఇక్కడ. అయినా కానీ ఇది మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. సిటీ అంతా చాలా, లిస్బన్ సిటీ అంతా చాలా డిస్ట్రాయ్ అయింది. చూడండి, వావ్, చాలా స్పేసీగా ఉంది ఇదంతా. ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు వీళ్ళు టూరిస్టులు.
అది కనిపించేది టైగూస్ నది అంట. టైగూస్ నది పక్కన నిర్మించారు దీన్ని. ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం 3,29,000 అడుగుల ఉందంట ఈ ప్లేస్ మొత్తం, ఈ సరౌండింగ్స్ అంతా. ఇక్కడ కూడా ఏదో చేస్తున్నారు, ఏదో కార్యక్రమం ఉన్నట్టుంది. అమ్మ రాదేంటి అమ్మేది ఇలా వెళ్ళట్లేదమ్మా, నేను ఎక్కడ ఇంకా చూడు పిల్లలు చూడు, రండి రండి బా, ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో చూడు, ఎంత విశాలంగా ఉందో. హార్బర్ అంటే ఇదంతా హార్బర్గా ఉపయోగించుకున్నారంట. ఇదంతా పూర్వకాలంలో ఒక హార్బర్గా పనిచేసింది వాళ్ళకి. ఇది ఆయన అటు ముందరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఆయన జోస్ వీళ్ళ చక్రవర్తి అంట. ఆయన ఉండగానే ఇది నిర్మించారంట. వాస్కోడి గామా చనిపోయిన తర్వాత ఇది నిర్మించారంట. ఇదంతా ఇవన్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్గా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ లిస్బన్ మున్సిపాలిటీ కార్పొరేషన్కి. ఇదంతా ఏదో ఉత్సవాలు ఏదో జరగబోతున్నాయి, మొత్తం సెట్ చేస్తున్నారు పోర్చుగీస్లో. చూడు ఫెస్టివల్ ఏదో జరగబోతుంది. ఎండ మండిపోతుందమ్మా, ఇక్కడ ఎండ అదిరిపోతుంది. ఇక్కడ లిస్బన్లో బాగా ఎండ మండిపోతుంది. వాటర్ పార్క్ వెళ్ళాలా? ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోదాం, ముందు చూసేసుకొని వెళ్ళిపోదాం. ఎండ మాత్రం ఎరగదీస్తుంది ఇక్కడ కమర్షియల్ స్క్వేర్ లిస్బన్లో, పోర్చుగల్. చూడండి చాలా విశాలంగా ఉంది స్క్వేర్. ఇదంతా పోర్చుగీస్ వారికి ఒక పోర్టుగా ఉపయోగపడిందంట ఆ రోజుల్లో వర్తక వాణిజ్యం చేయడానికి. వాస్కోడి గామా చనిపోవటం వలన ఆ చక్రవర్తి జోస్ అనే చక్రవర్తి కట్టించారంట. ఆయన కట్టించారంట. చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత జూమ్ చేసి. చూడండి ఇదే మొత్తం పోర్చుగీస్ మొత్తానికి లిస్బన్ సిటీకి ఒక ఐకానిక్ ప్లేసెస్. ఇది ఒక వారధిలాగా పనిచేసింది వాళ్ళకి పురాతన కాలం నుంచి. ఇక్కడి నుంచి వర్తక వాణిజ్యాలు జరిపిస్తూనే ఉన్నారు యూరోప్లో, ఆఫ్రికాలో, అన్ని దేశాలకి వీళ్ళు. సూపర్గా ఉంది కదా, ఎండ మండిపోతుంది, మామూలుగా లేదు. 34 degrees ఇక్కడ. వావ్ వావ్ వావ్, ఎక్స్ట్రాడినరీ. రండి దగ్గరికి తీసుకెళ్ళి మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి వాస్కోడి గామా కూడా అక్కడ పక్కన ఉన్నారు. అది ఆయన వాస్కోడి గామా అంట. నో 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 చూడండి జనాలు ఎలా వస్తున్నారు. రండి రండి తొందర రండి. అమ్మాయి చల్లగా ఉంది కదా ఇక్కడ. డస్ట్బిన్ లే. వాటర్ తాగండి, బయట 3 యూరోలు అంట. అమ్మో ఇది బాగుంది, చక్క చల్లగా. ఓకే వండర్ఫుల్. ఆయన గాలిలో ఉన్నారు, మీరు భూమి మీద ఉన్నారు, అంతే. అంతా సేమ్ టు సేమ్. సూపర్, ఎక్స్ట్రాడినరీ, నైస్. మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగా? ఓ అక్కడ ఏదో చేస్తున్నారు.
చూడండి, ఇంకా ఓల్డ్ సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇది పురాతనమైన సిటీ ఇది. ఇప్పుడే తింటాం మొదలు పెట్టారు మా అది మంచి జట్టు కదా పోర్చుగల్. వరల్డ్ కప్లో బాగా ఆడతారు వీళ్ళు. చూడు జనాలు ఎలా వస్తా. ఇక్కడ ఉన్నాయి మన మాన్యుమెంట్స్ అన్ని. చేయాలనిపిస్తుందా? చెయ్యి. ఎంత? 200 యూరోసా? 20 యూరోసా? ఒక సున్నానే కదా తేడా. బాగున్నాయి ఓల్డ్ టౌన్లో. ఇది ట్రామ్ లైన్, ట్రామ్ 28 ఇక్కడ చాలా ఫేమస్ అంట. అది ఎక్కితే చాలు మొత్తం రెస్ట్. చూడు ఈ వీధి ఎంత బాగుంది. ఎక్స్ట్రాడినరీ. నో ఎన్ని మొత్తం హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయండి ఇక్కడ. హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు. అక్కడే బౌన్స్ ఏంటి? అవును, వాటర్ స్ప్రే చేస్తున్నావు కదా. అవును. బొమ్మలకి బట్టలు కుడుతున్నారా? ఓ మై గాడ్, బొమ్మలకి బట్టలు కుడుతున్నారు, కుట్టించుకుంటున్నారు ఇక్కడ. నైస్. ఏం చేస్తున్నారు? వెళ్తుంటే వస్తానే ఉన్నాయి ఈ స్ట్రీట్స్ పోర్చుగల్ లిస్బన్లో. మై గాడ్. ఇది కూడా ఒక ఐకానిక్ ప్లేస్ అండి. ఇది ఎక్కితే మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది. దీని పేరు శాంటా జుస్తా అంటారు. శాంటా జుస్తా ఒక లిఫ్ట్ టైప్గా ఉంటుంది. ఇది చారిత్రకమైనది. ఇది కూడా వండర్ఫుల్. ఎక్కడ వెళ్దాం, అది కూడా ఫేమస్. వండర్ఫుల్. ఆయన నిర్మించారంట, ఈఫిల్ టవర్ నిర్మించిన ఆయన శిష్యుడు గుస్తాఫో ఈఫిల్ వాళ్ళ స్టూడెంట్ నిర్మించారంట దీన్ని. 1902లో నిర్మించారు దీన్ని.
చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఒక ఐకానిక్ ప్లేసెస్. ఇది కూడా చూడండి. ఇది ఇటు స్ట్రైట్కి వెళ్తే ఇందాక మనం వచ్చిన మార్కెట్ స్క్వేర్, కమర్షియల్ స్క్వేర్ వస్తుంది. టైగూస్ క్యూలో వచ్చున్నారు చాలామంది. ఇంకోడా ఇడు ఆడు ఇందా కూడానా? ఇడు వేరే వాడా? వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అన్నారుగా. రండి రండి, మినిమం ఒక 1000 యూరోలు తీసాయి. ఆకలి అవుతుంది, తినడానికి వచ్చాము. అలా ఇక్కడ సమోసా కూడా ఉందిగా. ఈ రోజా కూర్చో. అవన్నీ ఎందుకు కాదిస్తున్నా? కూర్చొని తినండి, తొందరగా వెళ్ళిపోదాం, టైం అవుతుంది. శాంటా జుస్టా లిఫ్ట్ ఎక్కడానికి వచ్చాము. క్యూ ఉంది. ఇది ఎక్కితే సిటీ మొత్తం కనిపిస్తుందంట. మనం లిఫ్ట్ వెళ్ళొచ్చు, మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక ఐకానిక్ ప్లేసెస్ లిస్బన్ సిటీలో. ఇది ఎక్కుదామని వచ్చాము. ఈ శాంతా ఎలివేటర్. శాంతా ఎలివేటర్ ఎక్కుదామా? టైం అయిపోతుంది. ఎక్కుదామా వెళ్ళిపోతామా? క్యూలో నుంచున్నాము. మరి ఎన్ని నిమిషాలు? ఏం లేదు, లిస్బన్ సిటీ కొంతవరకు కనిపిస్తుందంట. ఎంతసేపు వెయిట్ చేయాలి? చాలాసేపు. శాంతా జుస్టా లిఫ్ట్ ఎక్కడానికి వచ్చాము. ఎక్కువ ఏమీ కనిపించదంట, డబ్బులు వేస్ట్ అంట, 20 యూరోలు వేస్ట్ అంట అని ఆలోచిస్తున్నాము. క్యూలో మాత్రం ఉన్నాము. అందరికంటే శాంటా జుస్టా, బాయ్ బాయ్ శాంటా జుస్టా. ఇంకా అరగంట అయిందండి, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఇంకా వెయిట్ చేయలేము. ఏంటి నీ అభిప్రాయం ఏంటి రాజలక్ష్మి? ఏం చెబుతావు సమాజానికి దీని గురించి? చాలా మంది రివ్యూస్ రాశారు, ఇది టైం వేస్ట్ ప్రాసెస్, మీరు ఎందుకు? అంటే వెనక చిన్న క్యాజిల్ కనిపిస్తుంది, హౌసెస్ కానీ పైకి ఎక్కితే పూర్తిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే రెడ్ హౌసెస్, పోర్చుగల్ అంటే రెడ్ హౌసెస్ కనిపిస్తాయి కానీ ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ క్లోజ్ చేశారు. వ్యూ పాయింట్ క్లోజ్ చేశారు. వ్యూ పాయింట్ టెంపరీ క్లోజ్. అయితే అది టక్కన రాదు. వెళ్ళిపోదాం మనం, ఇంకా ఫోటో దిగేసి వెళ్తున్నాము. ఇది పైకి వెళ్ళేది క్లోజ్ అయిందంట, అంతకేం కనిపించదు అంటున్నారు. కదా క్యూలో నుంచున్నాము, ఇంకా అనవసరం అనిపించింది, వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. చూడండి అంతా ఓల్డ్ మాన్యుమెంట్సే, బాగా కట్టారు. ఇట్లా చూస్తుంటే కొద్దిగా బార్సిలోనా లాగా అనిపిస్తుంది. రండి ఇటు వెళ్దాం రండి. ఏ ఆయనే పోర్చుగీస్ రాజు 1870
1970లో కట్టించారంట. ఎన్ని మాన్యుమెంట్స్ కానీ ఇదంతా ఆయన పరిపాలించారు. ఆయన ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఇంకెక్కడి నుంచి బయలుదేరి ట్రామ్ 28 అని ఉంది ట్రాము. అది ఎక్కితే మొత్తం ఒక రౌండ్ వేసిద్ది లిస్బన్ని. బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. మొత్తం చూసాము, దాదాపు సిటీ మొత్తం చూసాము, ఓల్డ్ టౌన్ అంతా చూసాము. బాగుంది అసలుకేమి. అన్నీ చక్కగా నైస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు, ప్రశాంతంగా తింటున్నారు. మొత్తానికి నడుచుకుంటా ట్రామ్ 28 ఎట్లయినా ఎక్కాలని చెప్పేసి పాస్ తీసుకొని వచ్చాము. అతి పురాతనమైన ట్రామ్ అంట యూరోప్లో అనేది. ఇంతకు మించి పాతది యూరోప్లో లేదంట ట్రాము. అప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు చారిత్రాత్మకంగా. మీకు అదే కనిపించేది ఇంటి దగ్గర. అందరి చేతుల్లో కెమెరాలే, ఫోన్లు.